ఫిబ్రవరి 21, 2024 బుధవారం. శోభకృత నామ సంవత్సరం మాఘమాసం, ఉత్తరాయణం, శిశిర ఋతువు. సూర్యోదయం ఉదయం 6:39. సూర్యాస్తమయం సాయంత్రం 6:19. తిథి శుక్లపక్ష ద్వాదశి ఉదయం 11:27 వరకు. నక్షత్రం పునర్వసు మధ్యాహ్నం 2:17 వరకు. దుర్ముహూర్తము ఉదయం 11:57 నుండి మధ్యాహ్నం 12:44 వరకు. వర్జ్యం తెల్లవారుజామున 1:15 నుండి తెల్లవారుజామున 2:59 వరకు. తిరిగి రాత్రి 11:06 నుండి రాత్రి 12:52 వరకు. అమృతకాలం ఉదయం 11:41 నుండి మధ్యాహ్నం 1:25 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12:29 నుండి మధ్యాహ్నం 1:57 వరకు. గుళిక కాలం ఉదయం 11:02 నుండి మధ్యాహ్నం 12:29 వరకు. యమగండం ఉదయం 8:07 నుండి ఉదయం 9:34 వరకు. ఈరోజు ప్రాముఖ్యత ప్రదోష వ్రతం. ప్రదోష వ్రతం శివుని ఆరాధనకు అంకితమైన ఒక విశిష్టమైన వ్రతం. సూర్యాస్తమయ సమయంలో ప్రారంభమై రాత్రి 2 గడియలు అంటే 48 నిమిషాలు కొనసాగుతుంది. ఈ ప్రత్యేక కాలానికి ప్రదోషం అని పేరు. ప్రదోష వ్రతం పాటించడం ద్వారా శివుడి కరుణను పొందడమే కాకుండా మనస్సు, శరీరం, ఆత్మలకు శుద్ధి కలుగుతుంది. ఫిబ్రవరి 21, 2024న బుధవారం నాడు శుక్లపక్ష ప్రదోష వ్రతం ఆచరించడానికి శుభ సమయం. ప్రదోషకాలం సాయంత్రం 5:54 నుండి రాత్రి 8:29 వరకు. త్రయోదశి తిథి ఉదయం 9:57 నుండి మరుసటి రోజు ఉదయం 11:51 వరకు. ప్రదోష వ్రతం యొక్క ప్రాముఖ్యత. ఈ వ్రతం శివుడి అనుగ్రహాన్ని పొందడానికి ఒక మంచి మార్గం. ఈ వ్రతం పాపాలను హరించి మోక్షాన్ని ప్రసాదిస్తుందని నమ్ముతారు. ఈ వ్రతం కుటుంబంలో సుఖశాంతులు కలగాలి అని కోరుకునేవారు ఆచరిస్తారు. ఈ వ్రతం రోజు ఉదయం స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించాలి. ఇంట్లో శివుడి పటాన్ని పూజించాలి. పంచామృతాలతో శివుడికి అభిషేకం చేయాలి. బిల్వ ఆకులు, ధూపదీప నైవేద్యాలు సమర్పించాలి. శివ చాలీస, శివ పంచాక్షర స్తోత్రం వంటి శివ స్తోత్రాలను పఠించాలి. సాయంత్రం ప్రదోష కాలంలో అంటే సూర్యాస్తమయానికి ముందు 3 గంటల నుండి సూర్యాస్తమయానికి 1 గంట తర్వాత వరకు శివుడిని పూజించాలి. ఈ సమయంలో శివుడికి దీపారాధన చేయాలి. రాత్రి భోజనం చేయకుండా ఉండడం మంచిది. మరుసటి రోజు ఉదయం స్నానం చేసి శివుడిని పూజించి వ్రతాన్ని ముగించాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి భక్తి సమాచారం గురించి తెలుసుకోవడానికి వైటీ తెలుగు భక్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.